హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుతిశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఇగురు ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అరటికాయలు పీల్ తీయగానే బ్లాక్గా అయిపోతాయి కదా, సో అలా అవ్వకుండా కొంచెం జిగట కూడా తక్కువగా ఉండడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోవాలి. వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేయాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అవ్వాలి. తాలింపు మొత్తం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ వీడియో మొన్న తీసాను, బట్ ఎడిట్ చేయడానికి అవ్వలేదు, సో అందుకని ఇప్పుడు ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో హెయిర్ ఫాల్ గురించి, డాండ్రఫ్ గురించి, హెయిర్ సిల్కీగా ఉండడం ఎలా అనేది వీడియో చేశాను. మేబీ అది రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ ప్లీజ్. మరికొన్ని వీడియోలతో మేము ముందుంటాను. ఒక మీడియం సైజు టమాటో కూడా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత ఈ టమోటాలు ఆనియన్స్లో వేసేసి బాగా కలపాలి. టమోటా ఆనియన్ బాగా మగ్గేదాకా ఉంచాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. టమోటాలు ఎందుకు అలా చూసానంటే, టమోటాలు ఈ మధ్య పురుగులు వస్తున్నాయి. పురుగు కాదు, అదొక టైపు చిన్న ఇదిలాగా వస్తుంది. సో అందుకని చెక్ చేసుకొని కట్ చేసుకోవడం బెటర్ అని ఒకసారి చూశాను. అమ్మ చేసి పెడితే తినే రోజులు కాండి, మనం తీసుకొని మనమే తినాలి అన్న స్టేజ్కి ఎదిగాం. కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. టమోటా, ఉల్లిపాయ బాగా మగ్గే లోపల ఒక సైడు బనానాస్కి పీల్ తీద్దాం. నేనైతే ఇక్కడ 2 బనానాస్ తీసుకుంటున్నాను. అంటే మేము ఉండేది ముగ్గురమే కదా, సో మాకు 2 బనానాస్ సరిపోతాయి. మీ క్వాంటిటీని బట్టి ఎన్ని బనానాస్ తీసుకోవాలనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బనానాస్ పీల్ తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో ఈ బనానా ముక్కలనే వేయాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో హెల్తీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత బాధపడడం కన్నా ఉన్నప్పుడే హెల్త్ కొంచెం కేర్గా చూసుకుంటే బెటర్ కదా నా ఒపీనియన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇష్యూ, అంటే సంథింగ్ పీసీఓడి, గర్ల్స్కి అయితే మరీ ఎక్కువ పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్. అలాగే పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లలు కొంచెం అంటే డెలివరీ అయ్యేదాకా ఇబ్బంది పడటం ఇప్పుడు చాలా చూసాను. నా లైఫ్లోనే నేను చాలా ఫేస్ చేశాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా. సో కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. హాస్పిటల్కి వెళ్ళక డబ్బులు పెడతాం. ఆ హాస్పిటల్ డబ్బులు అయితే మనం ఇంట్లో తిన్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళే బాధ ఉండదు కదా. సో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి లైఫ్లో. హ్యాపీ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే అన్నారులే మనల్ని కాదు అన్న ఇది తీసుకొని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే లైఫ్లో చాలా గెలుచుకోగలుగుతాం. కట్ చేసుకున్న బనానా ముక్కలన్నిటిని ఆ సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు బౌల్ని పక్కన పెట్టండి. ఈ లోపల
ఉల్లిపాయ టమాటా వేగింది కదా, దాంట్లో చిన్న అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపిన తర్వాత మనం సైడ్ పెట్టుకున్నాం కదా బనానా ముక్కలు, సైడ్ పెట్టుకున్న బనానా ముక్కల్ని ఈ టమోటా ఆనియన్ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక 5 minutes. ఆ బనానా ముక్కలన్నీ తీసి వేసుకుంటున్నాను. బనానా పీసెస్ అనేవి కొంచెం మీడియం సైజు ఉండాలి, మరీ చిన్నవి అయితే ముద్ద అయిపోయింది అనమాట. కర్రీ మొత్తం చూడడానికి బాగోదు, కర్రీ కూడా కలుపుకోవడానికి అంత ఇది ఉండదు. సో మనం బెటర్ కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అంటే ఆ ముక్కకి సాల్ట్ పట్టాలి కదా. సో అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, పీస్కి పట్టిద్ది బాగా. ఇంకొంచెం సాల్ట్ మనం ఎలాగో కారం ఉప్పు అవన్నీ వేసేటప్పుడు వేస్తాం కాబట్టి కర్రీకి సరిపోద్ది. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టాలి. మూత పెడితే ఈలోపు మగ్గిద్ది అనమాట, అంటే మొత్తం ఆ పీసెస్కి పట్టుతాయి అన్నమాట. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. సాల్ట్ కూడా ఈ టైంలో కొంచెం వేసుకోండి. మొత్తం ఒకసారి కలపండి, అంటే అడుగు పట్టేసిద్ది అనమాట. ఒకసారి కలపాలన్నమాట బాగా. ఇది మొత్తం కలిపిన తర్వాత ఇంకొక 5 minutes మూత పెట్టండి. ఈ కారం ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ మొత్తం ఆ ముక్కకి పట్టిద్ది అనమాట. మేము యాక్చువల్లీ చికెన్ లవర్స్ అనమాట, అంటే నాన్ వెజ్ బాగా ఎక్కువ ఇష్టపడతాం. కార్తీక మాసం వల్ల నాన్ వెజ్ 1 month తినట్లేదు కదా, సో అందుకని ఇంకా వెజ్ కర్రీస్. అప్పుడు నాన్ వెజ్ ఉన్నప్పుడు వీటి గురించి నాకు తెలిసేది కాదు, కానీ వెజ్లో కూడా ఎంత మంచి కర్రీస్ ఉన్నాయని ఇప్పుడే తెలుస్తున్నాయి. కొన్ని వెజ్ కర్రీస్ నాన్ వెజ్కి మించి ఉన్నాయి, ఈ 30 daysలో తెలుసుకున్నాను. అందులో ఈ అరటికాయ కర్రీ ఒకటి. మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్క 5 minutes హైలో పెట్టండి. కూర దగ్గరికి వస్తుందా అన్న టైంలో మాత్రమే సిమ్లో పెట్టండి, అప్పుడు దాకా హైలోనే పెడితే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఈ కూర చిక్కబడుతుంది అన్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టండి. కూర మాకు సాల్ట్ సరిపోలేదు, సో అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి మీరు ఈ స్టేజ్లో కారం ఉప్పు సరిపోయినా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎంత కారం తినగలుగుతారో ఎంత సాల్ట్ తినగలరో అంతే వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది కదా, అందుకని వేసుకున్నాను. కూర దగ్గరికి వచ్చేసింది, సో ఇంకా నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కొత్తిమీర వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన కొత్తిమీరని తీసుకొచ్చి కర్రీలోకి వేసి ఇంకా స్టవ్ కట్టేస్తే అంతే, ఎంతో నోరూరించి బనానా కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి నా కర్రీ నేను చేసుకొని రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. నేను రేపు మా పాపనైనా మా హస్బెండ్ని అడిగి మీకు రివ్యూ షేర్ చేస్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో హెయిర్ గ్రోత్ గురించి స్కిన్ కేర్ గురించి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ అనేది ఫస్ట్ టైం వేస్తే కొంచెం నర్వస్గా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఏం మాట్లాడితే ఏం నెగిటివ్ వచ్చింది అనేది భయంగా ఉంది. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి.
ఇంకొంచెం బెటర్గా నేర్చుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేయండి కర్రీ. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.